సో హలో మామ, ఎట్లా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకోసం తీసుకొచ్చిన ఎన్ఎస్ రౌడీ అండ్ భార్గవి భాను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అన్నమాట. క్రేజీ లవ్ స్టోరీ, సూసైడ్ టు మ్యారేజ్ స్టోరీ అన్నమాట. సో మీకోసం ఈ ఇంటర్వ్యూకి అయితే నేను ఒక ఆనెస్ట్ రియాక్షన్ ఇస్తా. రోస్ట్ అయితే రోస్ట్, లేకపోతే టోస్ట్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్ కూడా ఇట్లానే ఒకడు ఎవరైనా ఉన్నాడా అంటే పక్కా ట్యాగ్ చేసి కమెంట్లో చెప్పండి. ఇట్లా చిల్లర నాటకాలు చేయొద్దని చెప్పేసి. ఇంకేందంటే మామ, మన కాడ నిబ్బి లవ్ స్టోరీలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి సో ఈ ఒక్క ఇంటర్వ్యూని అయితే నేను పిక్ చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైరల్ హబ్, వాళ్ళైతే వీళ్ళని ఇంటర్వ్యూ చేసారు. అండ్ మీకు మొత్తం వీడియో కావాలంటే ఆడపోయి చూడండి. మీకు లింక్ అయితే నా బయోలో ఉంటుంది అనమాట. సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? అసలు ఓకే, భాను అనేది భాను తెలుస్తుంది పేరు. ఎన్ఎస్ రౌడీ ఎందుకు పెట్టుకోవడం? నా క్వశ్చన్ కూడా ఇదే ఉండే మామ. ఎన్ఎస్ రౌడీ అసలుకి ఏంది మ్యాటర్? రౌడీ రాతాడా లేకపోతే ఎన్ఎస్ నడుపుతాడా? మన కాడ ఎన్ఎస్ కూడా చాలా ఫేమస్ కదా, ఏంది అని. సార్ నేను గేమ్ ఆడతాను, ఓకే, అలా పిలిచేవారు క్లాస్లో, అంటే వీధుల్లో కూడా నా రౌడీ రౌడీ అని చెప్పి. मस्त शेड्स ఉన్నారా నీలా? మహేష్, రమేష్ రమేష్. ఓకే, రమేష్. భానువేనా? ఇంకా ఫుల్ నేమ్ ఏమైనా ఉందా? లేదు, భార్గవి. ఫస్ట్ తిను ఇన్స్టాగ్రామ్ లో నాకు పరిచయం అయ్యాడు. ఓకే, సో మొత్తం తిను లైవ్ ఇన్స్టాగ్రామే పెడితే మొత్తం వేరే వాళ్ళ జోలి. ద్వారా అలా లైవ్ లోకి నేను వెళ్ళాను. లైవ్ లోకి వెళ్ళిన తర్వాత తిను ఫస్ట్ మెసేజ్ చేశాడు అనమాట, నాకు లైవ్ లో ఉండడం చూసి. మెసేజ్ చేస్తే అలా రిప్లై ఇచ్చి కొన్ని రోజులు అలా ఫ్రెండ్స్ గా ఉన్నాము. తిను ఎప్పుడైతే ప్రపోజ్ చేశాడో తర్వాత ఒక 6 months 7 months తర్వాత నేను కూడా యాక్సెప్ట్ చేశాను. మొత్తం చేస్తా అట్లా కాదు మామ, ఇన్స్టెంట్ ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసేసింది అని చెప్పేసి. అమ్మాయి మొత్తం 6 months తీసుకుంది, దాని తర్వాత యాక్సెప్ట్ చేసింది. అసలు యాక్సెప్ట్ ఎందుకు చేసిందో నాకు తెలియదు. 6 months అసలు 60 years లో కూడా యాక్సెప్ట్ చేయొద్దు. అలా స్టార్ట్ అయింది. ఇంత ఆ 6 months లో ఏదో ఒకటి అయి ఉంటే ఈరోజు ఇంటర్వ్యూ చూడకపోవు. ఇంత బేగా మ్యారేజ్ ఎందుకయింది అంటే మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో తనంటే నాకు ఇష్టం లేదు. అటు పేరెంట్స్ మాట కొట్టలేక, ఈ మధ్యలో తిని లవ్ చేశాను, ఇతను వదులుకోలేక కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ చేయడం వల్ల ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా బేగా మ్యారేజ్. ఏదో ఒలింపిక్ అటెంప్ట్ చేస్తారు కదా, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాలేదు, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ కాలేదు అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేయలేక ఇంకా పెళ్లి చేసుకోరంట. ఓకే. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. ఓకే. టాటా ఉంది కదా, టాటా టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను జాబ్ కోసమని. టాటా ఏడా, టెక్ మహీంద్రా ఏడా? టాటా ఉంది కదా, టాటా టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను జాబ్ కోసమని. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. టెక్ మహీంద్రా, అది టెక్ మహీంద్రా బాయ్, టాటా కాదు బాయ్. జాబ్స్ రావట్లేదు. ఓకే. జాబ్స్ ఎట్లా వస్తాయి? లో ఏంటి అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్ నాకు, ఒక యాక్టర్ అవ్వాలని ఆశ. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. ఎవరైతే ప్రొడ్యూసర్స్ చూస్తుర్రా వీడియోని, మౌన్కి అయితే యాక్టర్ అవ్వాలని ఉంది. మీ దగ్గర ఏమైనా మూవీస్ ఉన్నాయా, ఏమైనా రోల్స్ ఉన్నాయా అని చెప్పేసి. కానీ లీడ్ రోల్ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తాడు మా ఎన్ఎస్ రౌడీ బాయ్ అయితే. అండ్ సో చూడండి, మీకు కానీ ఫీచర్స్ మీరు చూస్తారు కదా, ఆల్రెడీ ఒక కార్ట్ ఉంది ఈడ, సైడ్లోకి వెళ్ళి ఒక చిన్న ఫేడ్ ఉంది, దాని తర్వాత 2 కమ్మలు ఉన్నాయి, పక్క టాటూ కూడా ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ అయితే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా ఎన్ఎస్ నడుపుతాడు. ఇదైతే బయోగ్రఫీ. అండ్ వెయిట్ వచ్చేసి 20 kgs. దాని తర్వాత బియర్డ్ వచ్చేసి కొంచెం చిల్లర్, హెయిర్ మొత్తం చిల్లర్. సో ఈ రోల్కి మీరు చిల్లర్ రోల్ ఇస్తారా, లీడ్ రోల్ ఇస్తారా అనేది మీది. కానీ బాయ్కి అయితే హీరో అవ్వాలని ఆశ ఉంది. సో లెట్స్ గో. కూడా బాగుంటుంది అందరూ అనగానే ఇంకా నేను ఇంకా మునిగిపోయి అందరూనే ఇన్స్టాగ్రామ్లోనే. ఓకే. కానీ నువ్వు ట్రెండ్ అయినట్టు, నువ్వు ట్రెండ్ అవ్వడం కన్నా మీ తమ్ముడు ఎక్కువ బాగా ట్రెండ్. చాలా ట్రెండ్ అయిపోయాడు మాత్రం. తమ్ముడా, వీడియో 20 years కదరా, నాకు వాడికి ట్రెండ్ చూపించాడు అప్పుడు. అవుతుండ్రా. లాస్ట్ టైం ఫోటో వేసాం, ఇంటర్వ్యూలో ఫోటో వేసాం. నీ ఫోటో బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? సపోర్ట్ నాకైతే అయ్యా, నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. వీడి తమ్ముడు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసిండు, వీని పెళ్లి కూడా అయిపోయిందా? మా అబ్బు మై బ్రదర్, మా ఎన్ఎస్ఓడి మై ఓన్ బ్రదర్. ఫస్ట్ నువ్వు చెప్పగానే ఇలాగ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పావా, లేదంటే చెప్పలేదా? ఇంట్లోనా? లేదు. ఓకే.
అంటే నేను సడన్గా ఫార్మసీలో చేస్తాను. సో అలా చేస్తున్నప్పుడు నాకు మధ్యలో మమ్మీ గుర్తొచ్చి ఇంకా బావకి దగ్గరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పడం, ఇవన్నీ నేను ఊహించుకొని ఇంటికెళ్ళి స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను అనమాట. వేసుకుంటే ఎవరు రాలేదు. మరుసటి రోజు రాఖీ పండగ, ముందు రోజు నేను పాపం సూసైడ్ అటెంప్ట్ ఆమె చేసుకున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఒక ఎవరు అత్త ఓలేంద్రా. ఇంటికొచ్చింది, మా బావ వాళ్ళ అమ్మ వచ్చి పైకొచ్చి తర్వాత హ్యాంగింగ్ చేసుకున్నాను. నాకు కూడా తెలియదు అలాగని. ఫోన్ ఎత్తింది, ఎత్తి ఇలా సూసైడ్ చేసుకుని అనగానే ఇంకా నేను అయిపోయిందా? ఏదైతే అయిందని చెప్పి ఇంకా వాన వావ్ 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 వాన వావ్ 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 మొత్తం హాస్పిటల్ అని గాజువాక్ దగ్గర అక్కడ ముఖం చూడగానే ఇంక నాకే ఏడుపు వస్తుంది. ఎప్పుడే ఆడలేదు నేనైతే ఫస్ట్ టైం అంటే నా జన్మలోని చిన్నప్పటి నుంచి తిని చూడగానే నాకు అదే ఏడుపు వస్తుంది. ఇంకా ఆపులేక నా రింగ్స్ ఉంటాయి, రింగ్స్ పెట్టేద్దాం అనుకున్నాను. ఒక హాస్పిటల్ ఖర్చుకి ఆ రోజు 50,000 అంత అడిగారు. అక్కది లవ్ మ్యారేజ్ అయింది, నేను అలా చేయకూడదు అనుకుని నేను చేశాను కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఓకే, మీ అక్క గారిది కూడా లవ్ లవ్ మ్యారేజ్. సో అది యాక్సెప్ట్ చేస్తారు ఇంట్లో? యాక్సెప్ట్ చేశారంటే ఆమె అక్కది కూడా కొన్ని రోజులు అలాగే ట్విస్టులు ఇవన్నీ అయ్యి అక్క వెళ్ళిపోతాను అనేసి చెప్పింది అనమాట. ఇంకా బయటకు రావడం ఇష్టం లేక ఒప్పేసుకున్నారు. అక్క తప్పు చేసి నేను అలా చేయకూడదు, ఇంకా అది కూడా బయటకు రాకూడదు, నేను లవ్ చేస్తున్నానని చనిపోతున్నాను అనుకుంటారనేసి చెప్పలేదు నేను లవ్ చేస్తున్నానని కూడా. ఈమె ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది వాళ్ళ. సో మీ ఇంట్లో మీ ఇద్దరే. సో ఫస్ట్ చెప్పావా? చెల్లి కూడా ఉందా? తెలియదు అయితే. ఓకే, ఫస్ట్ తన లవ్ చేస్తున్నప్పుడు అంత జరుగుతుంది, ఇంట్లో చెప్పావేమన్నా? మా ఇంట్లో చెప్పాను తను, మా ఇంట్లో తను అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఓకే మా అంటే వాళ్ళ ఇంట్లోకి అర్థమైపోయింది ఇంకా ఎవరో లేక లేక అమ్మాయి ఇష్టపడ్డది, లేకపోతే ఎట్లా చేయాలో అని చెప్పేసి ఇంకా ఫైనల్ వాళ్ళ ఏం ఆప్షన్ ఉంటాయి ఇట్లాంటివి ఉంటే. ఈడు ఇంకో సూసైడా? ఒకరోజు ముహూర్తం ఏదంటే మ్యాథ్స్ ఎగ్జామ్ నాకు. ఆ రోజే 11 గంటలకి ముహూర్తం ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎవ్వరిని బతకనియదు. వాన్ మ్యాథ్ ఎగ్జామ్ రోజు కూడా ఆడు పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ మొదల సబ్జెక్ట్ ఎందుకు తీసిర్రు అసలు? గంటలకి ఎగ్జామ్ రాసి 10:30కి అక్కడి నుంచి ఆటో ఎక్కి డైరెక్ట్గా నాకు తెలియాలి బ్రో, మ్యాథ్ లో పాస్ అయినావా ఫెయిల్ అయినావా అని చెప్పేసి. నేనైతే బేర్ మినిమం పాస్. రిలేటివ్స్ని పిలిచి రిలేటివ్స్ రిలేటివ్స్ మా మొత్తం అందరం పిలిచారు. ఐదు అక్కలు అందరూ వచ్చారు. నాని క్రాంతి అని మన్నయ్య ఓకే, చాలా సపోర్ట్ చేశాను నాకైతే. లవ్ చేయడం ఫస్ట్ అన్నీ చెప్పాను నేను ఇలా లవ్లో ఉన్నామని చెప్పి. అనగానే ఇంట్లో ఒప్పుకోరండి అని చెప్తే తీసుకొచ్చా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ అన్నయ్యలు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఒకటే మాట చెప్తున్నా, సపోర్ట్ తప్పు లేదు, కానీ ఇదొకటి చెప్తారు, నీకైతే బుద్ధి లేదు కనీసం మరే జాబ్ తెచ్చుకోరు, అమ్మాయిని ఎట్లా పోషించుతావు, ఎట్లా తినిపిస్తావు, అమ్మని కొడుకు గిడుకు పెట్టేస్తే ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అని చెప్పేసి దిమాక్ అయితే ఇయ్యాడు ఈ అన్నయ్య. చెప్తాడు పోయి పెళ్లి చేసుకో, చూసుకుంటా మాట్లాడుకుంటా. ఈ సుల్లిగాలి అన్నయ్య గాలి ఫస్ట్ అయితే చెప్తున్నా, వీళ్ళ గుద్ద వాళ్ళేం కాదు, ఎందుకంటే వీళ్ళకి అసలు దిమాక్ లేదు. వీళ్ళు ఏం చెప్తారు, ఏం సంజయిస్తారు, అన్నయ్య అంట, మళ్ళీ ఏజ్లో పెద్ద, బుద్ధి అసలు లేదు. సొంతనే కాదు పెద్దమ్మ కొడుకు పెద్దమ్మ. కానీ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సో ఏం చెప్పాలి మామ, చూసిరు కదా మీరైతే ఈ కపుల్స్ పంచాయతీ ఏందో. సో మీకు కానీ రియాక్షన్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మామ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు. మనమైతే 664లో ఉన్నాం, అండ్ ఫటాఫట్ 1000 సబ్స్క్రైబర్స్ చేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మళ్ళీ మన ఛానల్ని. అండ్ మీకు కానీ కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి. మీ దోస్తుడు ఎవరైతే చిల్లర్ ఎవరైతే ఉన్నాడో నిబ్బాగాడు, వాడిని ట్యాగ్ చేసేయండి ఫటాఫట్.